ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమున కృపా సమాధానములు కలుగునుగాక. ఆమేన్. దైవాత్మ అనుగ్రహం పొందుటకై దైవ సన్నిధానంకి చేసిన వారలారా, దైవాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ నింపుదల, ఈ ఆత్మ కుమ్మరింప దినమున మనపై కుమ్మరించి దిమ్మరించి పరిపూర్ణంగా మార్చి పరలోకమునకు సిద్ధపరిచి నడిపించునుగాక. ఆమేన్. సరే, మంచిది. దేవుని యొక్క కృపను బట్టి ఈ దినమున పెంతెకోస్తు పండుగ. ఏం పండుగ అండి? పెంతెకోస్తు పండుగ అనగా ఆత్మ కుమ్మరింపబడిన దినమును పెంతెకోస్తు పండుగ అని అన్నారు. కనుక ఈ పండుగ పాత నిబంధన కాలము నుండి ఉన్నటువంటి పండుగ. పస్కా పండుగ అయిన తర్వాత వచ్చే పండుగే పెంతెకోస్తు పండుగ. ఈ పండుగ యూదులు ఆచరించే పండుగ. ఇది యూదుల పండుగ, పెంతెకోస్తు పండుగ. అందుకని దీనికి పాత నిబంధన కాలములో ఈ పండుగను వారముల పండుగ అంటారు. ఏం పండుగ అంటారండి? వారముల పండుగ అంటారు. అలాగనే ఈ పండుగను ప్రథమ ఫలముల పండుగని కూడా పిలుస్తారు. అందుకని దీనికి 50 దినముల పండుగని కూడా అంటారు. క్రీస్తు ప్రభువు వారు పునరుద్ధానమైన తర్వాత 50 దినాలకు వచ్చే పండుగే ఈ యొక్క పెంతెకోస్తు పండుగ. దీనిని యూదులు లేక ఇశ్రాయేలు కాలంలో వారు ఈ రీతిగానే ఈ పండుగను ప్రథమ ఫలముల పండుగ అని కూడా వారు ఆచరిస్తూ ఉంటారు. దీనికి సంబంధించిన కొన్ని వచనములను మీ ఎదురు పెట్టి ఈరోజు వాక్యములో కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. ఈ పెంతెకోస్తు పండుగ గురించి పాత నిబంధన కాలంలో రాయబడిన కొన్ని రిఫరెన్సులు లేక వాక్యాలను నోట్ చేసుకుని ఈరోజు ఇక వాక్య భాగంలోకి వెళదాం. లేవి కాండము 23వ అధ్యాయము 16వ వచనము చదవద్దులేండి, జస్ట్ నోట్ చేసుకోండి. అనగా పెంతెకోస్తు పండుగను గురించిన ఆధారాలు ఈ యొక్క వాక్యాలలో కనబడుతుంది. ప్రథమ ఫలముల పండగ లేక వారముల పండగ అని అంటారు. దానికి సంబంధించినటువంటి వాక్యాలు ఇవి. అలాగనే నిర్గమాకాండము 34వ అధ్యాయము 22వ వచనంలో కూడా మనకి కనబడుతూ ఉంటుంది. నిర్గమాకాండం 34 22వ వచనంలో, అలాగే ముందు చెప్పబడిన లేవీకాండం 23 16, అలాగనే సంఖ్యాకాండము 28 26వ వచనము, సంఖ్యాకాండము 28 26వ వచనము, ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము
10వ వచనము, ద్వితీయోపదేశకాండము 16, 10వ వచనము. కనుక పాత మందిర కాలములో మరి అనేకమైనటువంటి స్థలాలలో కూడా ఇక మాటలు మనకి కనబడతా ఉంటవి. ఇంకా అనేక స్థలాల్లో కూడా ఉన్నవి, కానీ అవన్నీ చెప్పట్లేదు. కానీ ఈ రోజున ఒక వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్న విన్నాం. ఈరోజు వాక్యం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, పెంతెకోస్తు పండుగల గురించిన ప్రత్యేకత ఏమిటంటే, ఆత్మనుందుట, ఆత్మ పూర్ణత. ఆత్మనుందుట, ఆత్మ పూర్ణత. దైవజ్ఞులైన వారు తెలియచేసిన మాటలో మనం చూస్తున్నాం. కానీ మనం ఇందాక పాడుకున్నటువంటి చరణాల్లో కూడా ఈ మాట మనకి కనబడుతూ ఉంటుంది. आत्मा को मारे पे परिशो दात्मा बाप्ते स्वाम्ब परिशो. आत्मा को मारे पे परिशो दात्मा बाप्ते स्वाम्ब परिशो. दात्मा भिषेकांबु आत्मानंदोट आत्मा पूर्णत पंडुगा పెంతెకోస్తు. ప్రభునందు ప్రియమైన విశ్వాసులైన వారలారా, పెంతెకోస్తు పండుగ అంటే ఏమిటంటే, దైవజ్ఞులైన వారు చెప్పినట్లుగా ఆత్మనుందుట, ఆత్మ పూర్ణతే పెంతెకోస్తు పండుగ అన్నారు. ఆత్మను పొందుట, ఆత్మ పూర్ణత కలిగి ఉండటే పెంతెకోస్తు పండుగ అన్నారు. కలిగి రోజున ఆత్మను ఉందుట, ఆత్మ పూర్ణత. కానీ ఇక్కడ జరిగిన కార్యంలో మనం చూస్తే 120 మంది మేడగదిలో కూడుకున్నారు. ఆ మేడగదిలో కూడుకొని ఉన్నప్పుడు అకస్మాత్తుగా గాలి వీచిందని, ఇల్లంతా నిండి ఉందని మరి మనం చదువుకున్న వాక్యాల్లో కనబడుతున్నవి. అగ్ని జ్వాల నాలుకలు విభాగింపడి వారికి కనబడి ఒక్కొక్కరి మీద వ్రాలిలేని మరి పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించుకొలది అన్య భాషలతో మాట్లాడారని వాక్యం మనం చదువుకున్నాం. కనుక ఆత్మను ఎలా పొందుకున్నారు అనంటే, పూర్ణమైన ఆత్మను వారు పొందుకున్నారు. ఎలా పొందుకున్నారండి? పూర్ణమైన ఆత్మ. అందుకని ఇక్కడ రాయబడిన మాటలో మనం చూస్తే కుమ్మరింపు అనేది మనకు కలుగుతున్నది. ఏం కలుగుతుందండి? కుమ్మరింపు కలుగుతున్నది. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి పరిశుద్ధాత్మతో నిండిన వారై. అందుకని పరిశుద్ధాత్మ ఎవరి మీద కుమ్మరించబడింది, ఏ రీతిగా కుమ్మరించబడింది అనేది మనం చూస్తే, దైవజ్ఞులు దేవదాసయ్య గారు మరి 7 కుమ్మరింపులను తెలియజేశారు. 7 కుమ్మరింపులను మనం చూస్తున్నాం. కనుక ఇవి కూడా రిఫరెన్స్లు తెలియజేస్తాను, మీరు నోట్ చేసుకోవచ్చు. మొదటిగా మనం చూస్తే కుమ్మరింపు కలుగుడు ద్వారా. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనము చదువుదాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 23వ వచనము.
సామెతలు 1:23. ఆలకించుడి, కనుక నా ఆత్మను మీ మీద కుమ్మరింతును. కుమ్మరింపు అనే మాట ఇక్కడ ఒక వచనము మనకి కనబడుతుంది. రెండవ చూస్తే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 3వ వచనము. నేను దప్పిగల వారి మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించదును. నీ సంతతి మీద కుమ్మరించదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దైవ గ్రంథములు రాయబడినట్లుగా ఆయన జలముల మీద కుమ్మరించుట, జలముల మీద కుమ్మరించుట కనబడుతుంది. తర్వాత యెషయా గ్రంథము 32వ అధ్యాయము, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనం నుండి 32:13 నుండి మనం చదువుకున్నాం. నా జనులు భూమిలో పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు అని మరి యెషయా గారు ఈ కుమ్మరింపు గురించి రాయబడుతున్నారు. అనగా పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు ద్వారా. తర్వాత మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథము 39:29. యెహెజ్కేలు గ్రంథం 39:29. కానీ ఇశ్రాయేలు మీద ఆత్మను కుమ్మరించదను అని కనబడుతుంది. కుమ్మరింపుల గురించి మనం అనేక విషయాలు తెలుసుకుంటున్నాం. తర్వాత యోవేలు గ్రంథము 2:28-29 మనం చదువుకున్నాం. యోవేలు గ్రంథము 2:28-29 ఇది మనం చదువుకున్న వాక్య భాగం. ఇందాక సర్వజనుల మీద ఆత్మను కుమ్మరించాలి. తర్వాత మనం చూస్తే జకర్యా గ్రంథము 12వ అధ్యాయం 10వ వచనము. జకర్యా గ్రంథం 12:10. జకర్యా గ్రంథము 12:10. దావీదు సంతతి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను, విజ్ఞాపన చే ఆత్మను నేను కుమ్మరించదును. చాలు. ప్రభునందు ప్రియుల కుమ్మరింపుల గురించి బైబిల్ గ్రంథములో మరి అనేక సంగతులు దైవజ్ఞుల దేవదాసయ్య గారు మనకు నేర్పించారు. చివరగా మరి ఒకటి అనగా కుమ్మరింపుల గురించిన 7 మరి వాక్యములు దైవజ్ఞులైన వారు తెలియజేశారు. ఇవన్నీ కూడా వాక్యాలను కూడా మరి గృహానికి వెళ్ళి చదువుకోండి. తీతు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. తీతు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం నుండి 7వ వచనం వరకు. తీతు గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 7 వరకు. మనం నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక పరిశుద్ధాత్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మనకు నూతన స్వభావము కలుగు చేయటం ద్వారాను మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణ బట్టి వారసుల ఒకటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ప్రభునందు ప్రేమని వాళ్ళరా, ఈ పరిశుద్ధాత్మ మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. అందుకే ఈరోజు మన పాఠం ఏంటి మన పాఠం? ఆత్మనుందుట
ఆత్మ పూర్ణత. ఆత్మనందుట ఆత్మ పూర్ణత. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అందుకని పౌలు గారు కూడా తీతు గారికి తెలియజేసినట్లుగా సమృద్ధిగా ఆత్మను మన మీద కుమ్మరించెను. కనుక ఈ రోజున మరి మేడగదిలో ఉన్న వారందరి పైన సమృద్ధిగా ఆత్మ కుమ్మరించబడింది. ఈ రోజున సంఘం మీద కూడా మరి పరిశుద్ధాత్మ సమృద్ధిగా కుమ్మరించబడునుగాక. ఆమేన్. సరే, ఇంతకీ ఈ ఆత్మను మనము ఎలాగున పొందుకోవాలి? ఈరోజు మరి పెంతెకోస్తు పండుగ గురించిన విషయాలు నేర్చుకున్నాం. ఈ కుమ్మరింపు అనే విషయాల గురించి నేర్చుకున్నాం. కానీ ఈరోజు మనం అందరం కూడా సంఘము కూడా ఆత్మను పొందాలంటే మనం ఏం చేయాలి? కనుక కొందరు పరిశుద్ధాత్మే లేదంటారు, కొందరు పరిశుద్ధాత్మల సంగతి ఏమో తెలియదంటారు, కొందరు పరిశుద్ధాత్మ ఉంది కానీ అది ఎలాగుంటుందో తెలియదంటారు. కనుక పరిశుద్ధాత్మ గురించి అనేక సంగతులు మనం నేర్చుకుంటున్నప్పుడు అసలు వారు పరిశుద్ధాత్మ పొందారు, వీరు పరిశుద్ధాత్మ పొందారు అని చెప్పుకుంటారు. అసలు ఈ రోజుల పరిశుద్ధాత్మ పొందుట ఎట్లు, ఎలా పొందాలి, ఎప్పుడు పరిశుద్ధాత్మ మన మీద దిగి వస్తుంది అనే సంగతులు కూడా దైవజ్ఞులు దేవదాసయ్య గారు కొన్ని సంగతులను తెలియజేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మరి అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో తెలియజేసిన సంగతులను బట్టి, వారు చేసిన పనులను బట్టి పరిశుద్ధాత్మ వారి మీదకి దిగవచ్చింది. అలాగే సంఘము కూడా, సంఘమంతా కూడా పరిశుద్ధాత్మ పొందాలంటే ఏం చేయాలి? ఎప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకు వస్తుంది? ఎప్పుడు ఆ పరిశుద్ధాత్మతో మనం నిండుకొని ఉంటాం అనే సంగతులు మనం నేర్చుకోవాలంటే అపోస్తల కార్యం 1వ అధ్యాయము, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 14వ వచనము ఒకసారి చదువుకుందాం. అలాగే 2వ అధ్యాయం 1వ వచనం, చాలు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఈ విషయాలను గమనిస్తూ దైవజ్ఞులైన వారు కూడా కొన్ని సంగతులను ధ్యానం చేశారు, తెలియజేశారు. అది ఏమిటంటే పరిశుద్ధాత్మను పొందుట ఎట్లు, ఇది మొదటిది. రెండవది పరిశుద్ధాత్మ పొందుట ద్వారా కలిగే మేలు ఏమిటి కూడా ఈ రోజున కొన్ని విషయాలను ధ్యానం చేసుకుందాం. దైవజ్ఞులు దేవదాసయ్య గారు లేక తెలియజేసే సంగతి ఏంటంటే, మరి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే మొట్టమొదటగా కావలసినది మనో నిదానపు స్థితి. ఏం కావాలంటండి? ఏం కావాలా? మనోనిదానము కావాలి. కనుక మనోనిదానము కావాలి. అందుకని మరి 7 మెట్ల క్రమం ఉంది. మనోనిదానము కలిగి ఉండడం ద్వారా, పాపములను ఒప్పుకొనడం ద్వారా, తీర్మానము చేసుకోవడం ద్వారా, సమర్పించుకోవడం ద్వారా, పరిశుద్ధాత్మ ఆహ్వానము ద్వారా, స్తుతి చేయడం ద్వారా, కనిపెట్టడం ద్వారా, ఇవన్నీ చేయడం ద్వారా పరిశుద్ధాత్మ వచ్చునని దైవజ్ఞులు తెలియజేశారు. అలాగని ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటలో మనం చూస్తే, వారు పరిశుద్ధాత్మను మరి ఎలా పొందుకున్నారు అనేది మనం చూస్తే
ప్రభు చెప్పిన మాటలు అపోస్తల కార్యములో వారికి మొదటి అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తే తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి అన్నారు. 4వ వచనంలో తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టండి అన్నారు. కనుక వీరు చేసిన పని ఏంటంటే వీరి మీదకి ఎలాగొచ్చింది? ఈరోజు సంఘం మీదకి పరిశుద్ధాత్మ రావాలంటే ఏం చేయాలి? అదే చూస్తే ఒకటి ప్రభువారు తెలియజేసిన మాటల్లో తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టడం ద్వారా పరిశుద్ధాత్మ వచ్చును. రెండవది ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా. మనం చదువుకున్న వాక్యాలు వారు ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా. 10 నిమిషాల ప్రార్థన చేస్తే చాలా. యేసు ప్రభువారు బైబిల్లో ఏమని చెప్పారు? నిత్యము విసుగక ప్రార్థన చేయుడి అన్నారు. ఎలా చేయాలంటే ప్రార్థన? నిత్యము విసుగక ప్రార్థన చేయడి అన్నారు. కనుక వీరు కూడా 10 దినాలు ఏం చేశారంట? ఎడతెగక ప్రార్థన చేశారు. అందుకని బైబిల్ విషయంలో వారికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ప్రభువారు ఆరోహణమైన దినం మొదలుకొని ఈ దినం వరకు 10 దినాలు కుమ్మరింపు కూటములు 10 దినాల కూటాలు జరుగుతాయి సిద్ధపాటు కొరకు. ఈ 10 దినాలు కూడా ఆత్మ కుమ్మరింపు కొరకు ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉంటాం. బైబిల్ విషయం ఇక 10 దినాలు ఆత్మ కుమ్మరింపు కోటాలు జరుగుతాయి బైబిల్ విషయం ఏర్పాటులో. కనుక ఒకటి తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుట ద్వారా పరిశుద్ధాత్మ దిగవచ్చును. రెండవది ఎడతెగక ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మ దిగవచ్చును. 3 ఏకభావము కలిగి ఉండడం ద్వారా పరిశుద్ధాత్మ దిగవచ్చును. ఏం కావాలండి? ఏక మనస్సు, ఏక భావన, ఏక తలంపు కలిగి ఉండాలి. కనుక ఇక పరిశుద్ధాత్మ కుమ్మరింపు కాలంలో ఈ 120 మంది కూడా ఏ తలంపు కలిగి ఉన్నారు? ఒకే తలంపు. వారందరితో కూడా ఒకే తలంపు. కనుక ఏక భావము కలిగి ఉన్నారు. అందుకని పరిశుద్ధాత్మ వారి మీద దిగి వచ్చింది. అలాగనే ఇంకో సంగతి ఏంటంటే వారందరూ కూడా ఒకే చోట కూడుకొని ఉండడం ద్వారా, ఒకే స్థలములో కూడుకొని ఉండడం ద్వారా పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చింది. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దిగిరావడానికి ప్రభువు చేసిన కార్యాన్ని బట్టి వారు ఏం చేశారు? తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టారు. రెండవది ఎడతెగక ప్రార్థన చేశారు. తర్వాత ఏకభావము కలిగి ఉన్నారు. తర్వాత అందరూ ఒక చోట కూడి ఉన్నారు. కాబట్టి పరిశుద్ధాత్మ దిగవచ్చింది. ఈరోజు మరి మనము కూడా ఈ సంగతులు కలిగి ఉంటే పరిశుద్ధాత్మ ఈరోజు సంఘం మీద కూడా దిగవచ్చును. అలాగనే ఇంకొక పరిశుద్ధాత్మ పొందుట ఎట్లు అనే దానిలో మరొక కోణంలో మనము చూసినట్లయితే పరిశుద్ధాత్మ ఎలా పొందుకోవాలి? ఇప్పుడు 2 సంగతులు నేర్చుకున్నట్లుగానే మరొక రూపంలోకి మనం వెళితే పరిశుద్ధాత్మ పొందాలంటే ఒకటి ఏకాంత స్థలము చేరాలి. ఏకాంత స్థలమును కోరాలి, చేరాలి అన్నారు. ఏం చేయాలటండి?
ఏకాంత స్థలము కోరుమో, దేవుణ్ణి ప్రార్థింప ఏకాంత స్థలము చేరుమో. ఏకాంత స్థలము చేరి మోకాళ్ళ మీద నుండి లోకాశాలను దేవుణ్ణి ప్రార్థింప ఏకాంత స్థలము చేరుము. కనుక పరిశుద్ధాత్మ పొందాలంటే మనం ఏం చేయాలంట? ఏకాంత స్థలమును కోరుకోవాలి, చేరుకోవాలి. దానిని బైబిల్ మిషన్లో ఉన్నటువంటి స్థలము దైవ సన్నిధి. ఏంటంటే అలాగనే దైవ సన్నిధి లేని వారు కూడా యేసు ప్రభువారు బైబిల్లో చెప్పినట్లుగా మరి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని ఏకాంతముగా ప్రార్థన చేయమన్నారు. కానీ సన్నిధి లేని వారికి కూడా నీ ఇంటిలో మరి ఒక ప్రత్యేకముగా ఒక స్థలం ఏర్పాటు చేసుకొని ఆ గదిలో కూర్చొని మరి పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయవలెను అన్నారు. అందుకని ఏకాంత స్థలము కోరుకోవాలి, చేరుకోవాలి పరిశుద్ధాత్మ పొందుకోవాలంటే. రెండవది మోకాళ్ళపై ఉండాలి. ఏం చేయాలండి? ఏకాంత స్థలము చేరుకొని మోకాళ్ళ మీద ఉండాలి. పరిశుద్ధాత్మ రావాలంటే మోకాళ్ళ మీద మనం ఉండాలి. అందుకని మనం పాడుకున్న పాటలో పాట ఉంది, దైవాత్మ దిగమదాసుల పైని నీ దయా దృష్టి పారంజేయం ప్రేమలింపో. దేవాయాత్ముడా దిగుము మామూలా, దేవాయాత్ముడా దిగుము మామూలా. శుద్ధీకరించుము దయారసముచే, శుద్ధీకరించుము దయారసముచే. దైవాత్మ దిగుము దాసుల పైనే నీ దయా దృష్టి పారంజేయము ప్రేమ. కనుక ఎప్పుడు పరిశుద్ధాత్మను దిగొస్తుందంటే నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో చేరి మోకాళ్ళపై ఉండి వేడుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ నీ దిగొచ్చింది. అలాగనే మూడవది మనం చూసినట్టే, మూడవది లోకాశలు రాకుండా చూసుకోవాలంట. ఏం చేయాలండి? లోకాశలు రాకుండా చూసుకోవాలి. ఏకాంత స్థలంలో ఉన్నప్పుడు, మొకాల మీద ఉన్నప్పుడు మరి లోకములో ఉన్న ఆశలు కానీ లోకములో తలంపులు కానీ మనలోనికి రాకుండా అడ్డగించుకోవాలి. కనుక ఆనకట్ట వేసుకోవాలి. ఇంకా చెప్పాలంటే నువ్వు గదిలోకి వెళ్ళిన తర్వాత నీ చుట్టూ కూడా కంచె వేసుకోవాలంట. ఏం వేసుకోవాలండి? కంచె వేసుకోవాలంట. ఏమి రాకుండాటానికి? లోకాశలు రాకుండాటానికి కంచె వేసుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే కంచె వేసుకుంటావో అప్పుడు పరిశుద్ధాత్మ మన మీద దిగి వస్తుంది. లోకాశలు రాకుండా చూసుకో. అందుకని మనం పాడే పాటల్లో కూడా కన్నీళ్లతో కట్టిన మన మనస్సు కరిగించుకొనుము, అన్ని పాపములు విడిచి ఆత్మను పొందుదము అనగా మరి లోకాశలు రాకుండా ఏం చేయాలంట? మన పాపములన్నీ కూడా ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? మన పాపములన్నీ కూడా ఒప్పుకోవాలి. అందుకని హృదయ వాంఛలన్నీ నీ ఎదుట ఆరవేస్తున్నాను. ముదముతో
ఆ ప్రభువుని ముద్దు పెట్టుకుంటున్నాం. కనుక మన యొక్క హృదయములో ఉన్న తలంపులన్నీ కూడా, మన వాంఛలన్నీ కూడా ఏం చేయాలి? పారవేసేయాలి. ఏం చేయాలండి? పారవేసేయాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మన మీదకి దిగవచ్చును. అలాగనే మరి పరిశుద్ధాత్మ పొందాలంటే ఇంకేం చేయాలి? వాక్యములో మనము నేర్చుకున్నట్లుగానే మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో ప్రభువారు తెలియజేసిన మాటలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనంలో యోహాను గారు చెప్పిన మాట ఇది. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, కానీ అయితే నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తివంతుడు, నేను పాత్రున కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీ బాప్తిస్మం చాలు. అనగా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందాలంటే ఏం చేయాలి? యోహాను గారే వచ్చిన వారితో చెప్పిన మాట ఏంటంటే, మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందవలెను అన్నారు. ఏం చేయాలంటండి? పరిశుద్ధాత్మ మీద రావాలంటే మారు మనస్సు పొంది పాప క్షమాపణ పొందాలంట. రెండవది తర్వాత ఇందులోనే వాక్యమును వినవలెను, నమ్మవలెను. వాక్యాన్ని వినాలి, నమ్మాలి. అప్పుడే పరిశుద్ధాత్మ మన మీద దిగి వస్తుంది. వాక్యాన్ని నమ్మకపోతే, వాక్యం వినకపోతే పరిశుద్ధాత్మ మన మీదకి రాదు. అలాగనే ఇంకోటి, నీళ్ళ బాప్తిస్మమును పొంది ఉండాలి. ఏ బాప్తిస్మం అండి? నీళ్ళ బాప్తిస్మము పొంది ఉండాలి. తర్వాత ఆత్మ బాప్తిస్మము మన మీదకి వచ్చు. నీళ్ళ బాప్తిస్మం పొందిన వెంటనే ఆత్మ బాప్తిస్మము కూడా వచ్చు. యేసు ప్రభువు వారికి ఒకే స్థలములో ఈ రెండు పనులు ఒకేసారి జరిగినాయి అంట. అవునా? ఈ రెండు పనులు ఒకే స్థలములో మరి ఒకే సమయంలో జరిగినంట. నీళ్లతో బాప్తిస్మం పొందడము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందడం రెండు జరిగినాయి. అలాగనే ఈరోజు మనము కూడా నీళ్ళ బాప్తిస్మము పొందడం ద్వారా పరిశుద్ధాత్మ బాప్తిస్మమును కూడా పొందవచ్చు. అందుకని ఆత్మను పొందుట, ఆత్మను పొందుక. అందుకని పరిశుద్ధాత్మ పొందాలంటే ఇవన్నీ మనము చేయవలసిన వారమై ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారారా, ఈ రోజున మనమే నేర్చుకుంటున్నట్లుగానే, అందుకనే దైవజ్ఞులు లేని వారు ఒక మాట అన్నారు. ఆత్మ బాప్తిస్మం గురించి వాక్యములో ఉన్న వచనములన్నీ కూడా చదివినా ఆత్మ బాప్తిస్మము వచ్చును అన్నారు. పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందంటండి మన మీదకి? బైబిల్ గ్రంథములో ఆత్మను గురించినటువంటి వాక్యాలు ఎన్నయో, అవన్నీ కూడా ఎవరే చదువుతారో వారి మీదకి ఆత్మ బాప్తిస్మము వచ్చునన్నారు. అలాగనే మరి శోధనలో, శ్రమల్లో కూడా మనకు ఆత్మ బాప్తిస్మము అవసరమని తెలియజేశారు. సరేనండి, ఇంకా ముందుకెళ్ళిపోదాం. కనుక ఇప్పటి వరకు కూడా ఆత్మలో పొందుట ఎలాగులో మనం పొందాలి పరిశుద్ధాత్మ, ఏం చేస్తే పరిశుద్ధాత్మ పొందుతామనే విషయాలను నేర్చుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ పొందిన తర్వాత కలిగే ఫలితాలు, పరిశుద్ధాత్మ పొందిన తర్వాత కలిగే ఫలితాలు కొన్ని మాత్రము మరి ఎదురు పెట్టి ముందుకు సాగిపోతాం. ఒకటి, పాపములను ఒప్పింప చేయును. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత జరిగే ఫలితం ఏంటంటే పాపములను ఒప్పింప చేయును. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనము. రెండవది ముమ్మరముగా బోధింపజేసే
శక్తినిచ్చుట. పరిశుద్ధాత్మ అందుకని శిష్యులైన వారికి నేర్పించిన మాటల్లో పరిశుద్ధాత్మ వచ్చు వరకు, పరిశుద్ధాత్మ వచ్చు వరకు ప్రకటనకు పోరాదనియల్లా, ప్రకటనకు పోరాదనియల్లా. యేసునామా యేసునామా మెంతో మధురం, మధురం మధురం మధురం. యేసునామా మెంతో మధురం. కనుక పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనం పొందుకుంటామో అప్పుడు మరి ఆ బోధకులో నుండి బలమైన బోధలు పరిశుద్ధాత్మతో నినిపిస్తారు. మరి అపోస్తల కార్య గ్రంథంలోనే మనం చూస్తే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే అపోస్తల పౌలు గారు మరి పేతురు గారి మీదకి వచ్చిందో ఆయన లేచి బోధింపసాగెను. అప్పుడు బోధించినప్పుడు 3000 మంది మారు మనస్సు పొందారు. మరి క్రీస్తు వారిలో చేర్చబడ్డారు. ఏమండి? కనుక ఎప్పుడైతే ఆత్మను పొందుకున్నారో ముమ్మరముగా బోధించాడో, ముమ్మరమైన ఆత్మను సంపాదించాడు పేతురు గారు. అందుకని దైవజనులు వారు కూడా తెలియజేశారు, ముమ్మరముగా బోధించిన ముమ్మరముగా ప్రజలను తేగలవు. కనుక ఆ ముమ్మరముగా బోధించేది పరిశుద్ధాత్మ తండ్రి. ఈ రోజున మన బోధలు జీవము కలిగిన బోధలుగా ఉండాలంటే పరిశుద్ధాత్మ నింపుదల మనకు అవసరం. అందుకని మనం పాడుకున్న పాటలో కూడా ఒక పాట మనకు ఉన్నది, జీవబోధలు చేయ గొప్ప జీవగలంగున్న వాక్యమందలి, జీవబోధలు చేయ గొప్ప జీవగలంగున్న వాక్యమందలి. భావములు ఒక ప్రక్క నుండి ప్రజల కాద మగొచునుండు పండుగ, పెంతెకోస్తు పండుగ విశ్వాసులారా. ప్రభునందు ప్రియమైన వారలారా, మరి పరిశుద్ధాత్మ పొందడం ద్వారా మనకు కలిగినటువంటి ఫలితం ఏంటంటే మరి జీవబోధలను బోధించే శక్తి. ఏ శక్తి అండి అది? జీవబోధలు బోధించే శక్తి. దానిని ముమ్మరముగా బోధించు శక్తి పరిశుద్ధాత్మ వల్ల కలుగును. మూడవది, మరి ఎక్కువగా వివరించట్లేదు కానీ ముందుకెళ్ళిపోతున్నా. మూడవది, ఉచ్చరింప శక్తిమ కానీ విజ్ఞాపన చేయించును. ఉచ్చరింప శక్తిమ కానీ విజ్ఞాపన ప్రార్థన చేయించు. రోమాపత్రిక 8వ అధ్యాయము 26వ వచనము. రోమాపత్రిక 8:26. చాలు. కనుక మనం ఎలా ప్రార్థన చేయాలో మనకు తెలియదు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు మరి ఎలాంటి ప్రార్థన వస్తాయంట? ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన. ఆ పరిశుద్ధాత్మయే మనలో ఉండి ప్రార్థన అందించును. సరే, ఇంకా ముందుకెళ్ళిపోదాం. దైవ సేవలో సహాయము చేయును. దైవ సేవలో సహాయము చేయును. నిర్గమాకాండము 31వ అధ్యాయము 1 నుండి 5వ వచనంలో మనం చూస్తున్నట్టయితే మరి ఒక చిన్న మాటే. అక్కడ బెసాలేనటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. మరి అతడు ఆత్మతో నింపడి ఉన్నాడు. ఆత్మతో నింపడినాడు. అందుకని అతడు ఈ దైవ మందిరం యొక్క పని చేయటానికి సహాయం చేస్తుంది పరిశుద్ధాత్మ తండ్రి. దైవ మందిర పని చేయటకు కనుక దైవ సేవలో సహాయము చేయును పరిశుద్ధాత్మ. సరే, ముందుకెళ్ళిపోతున్నాను. ఇంకోటి, దుష్ట శక్తులను చీల్చివేయు బలమునిచ్చినది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మలో వచ్చినప్పుడు
ఏం జరుగుతుందంటే ఆ న్యాయాధిపతుల గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనం మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది. దుష్టులను దుష్టశక్తులను జయించే బలమునిచ్చును పరిశుద్ధాత్మ. 14:6 న్యాయాధిపతులు. 14:6 న్యాయాధిపతుల గ్రంథం. ఆ యెహోవాత్మ ప్రేరేపింపగా ఏమీ లేకపోయినను మేక పిల్లల్ని చీల్చివేయనట్లుగా అతను దాన్ని చీల్చేసేది. దేనండి దేన్ని చీల్చేశాడు సంసోను? సింహాల్ని ఎలా చీల్చేశాడంట? మేక పిల్లల్ని చీల్చేశాడంట. ఎలాగనొచ్చింది శక్తి? ఆత్మ ఆయనను ప్రేరేపించగా పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది కాబట్టి ఆ కొదమ సింహాన్ని కూడా మేక పిల్లల్ని చీల్చేసాడు. ఆ తర్వాత మరి ఫిలిష్తీయులైన వారు కూడా జయించే శక్తి ఆయనకు వచ్చింది ఆత్మతో నింపడినప్పుడు. తర్వాత ఇంకోటి 6వది, గాలిలో ఎగిరి ప్రయాణము చేసే శక్తి వచ్చును. గాలిలో ఎగిరి ప్రయాణము చేసే శక్తి వచ్చును. 2వ రాజుల గ్రంథము 2:11, అలాగే అపోస్తల కార్యములు 8:29. మరి ఏలియా, యెహెజ్కేలు, ఫిలిప్పు గాలిలో ఎగిరి ప్రయాణము చేసే రీతి నీవు కోరిన గక్కున నిన్ను కూడా కొనిపోవడ కష్టంబా. కనుక పరిశుద్ధాత్మ నింపుదల ఉన్నప్పుడు నిన్ను ప్రభు ఏం చేస్తారు? గ్రక్కున ఎక్కడికైనా తీసుకుని వెళ్ళగలడు. సరే, తర్వాత 7వది, మేఘములోనికి కొనిపోయే ర్యాప్చర్ అనుభవించును. మేఘములోనికి కొనిపోయే ర్యాప్చర్ అనుభవించును పరిశుద్ధాత్మ తండ్రి. ప్రకటన గ్రంథం 1:10, 12:5. ప్రభునందు పిల్లల యోహాను మరి పరిశుద్ధాత్మ ఆత్మశ్రేయుడిగా అతడు పరలోకానికి కొనిపోబడ్డాడు. ఆయన అక్కడ 7 సంఘాలని చూస్తూ ఉన్నాడు. అలాగే ఈ మగ శిశువు కూడా పరలోకానికి కొనిపోబడింది పరిశుద్ధాత్మ వలనే. కనుక ఈ దినమున సంఘములు కూడా రేపు మేఘములోనికి కొనిపోయేది ఏమిటంటే ఆ పరిశుద్ధాత్మయే. కానీ ఈ రోజున పరిశుద్ధాత్మలు కలిగే ఈ 7 మేలులను ఈ దినమున ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. అందుకని ఆత్మను పొందుట ఆత్మ పూర్ణత. కనుక పరిశుద్ధాత్మ పొందినప్పుడే వధువ సంఘము పరిపూర్ణంగా మార్చగలదు. అందుకని ఈ పెంతెకోస్తు పండుగలో ఉన్న ఆత్మ పొందుట, ఆత్మ పూర్ణతలో ఉన్నటువంటి ఈ పరిపూర్ణ ఆశీర్వాదములు సంఘమునకు అనుగ్రహించి మేఘమెక్కించును గాక. ఆమేన్. దయానిధివైన దేవానికి స్తోత్రములు. ఆయన ఇచ్చిన కొద్ది మాటలు దీవించండి, ఆశ్రయించండి. వాక్యానుసారాన్ని అడగల భాగ్యం దయచేసి పొందండి. ఈ పెంతెకోస్తు పండుగలో ఉన్న ప్రత్యేకత మాకు అనుగ్రహించి పెంతెకోస్తు పండుగ అనగా ఏంటో, అలాగే ప్రభా కుమ్మరింపు ఈ రీతిగా జరిగినదో, అలాగే అసలు ఆత్మ పొందాలంటే ఏం చేయాలి, పొందుడు ద్వారా కలిగే మేలులేమిటో ఇదిగో నాయన నీ వాక్యం ద్వారా కొన్ని సంగతులు నేర్పించి దాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ మాటలన్నిటి ద్వారా ప్రభా ఆ కుమ్మరింపుది ఈ కుమ్మరింపుది మమ్మల్ని అందరినీ పరిశుద్ధ ఆత్మను అభిషేకించి దేవా, ఆత్మ లేనివాడు నా వాడు కాదన్నావు దేవా. ఈ కుమ్మరింపది నువ్వు ప్రభా పరిపూర్ణమైన కుమ్మరింపు, పరిపూర్ణత ప్రభా నాకు అనుగ్రహించు. నీ ఆత్మ బాప్తిస్మం ఇది రోజు నాకు అనుగ్రహించు. నీ అగ్ని బాప్తిస్మం నాకు అనుగ్రహించు. పరిపూర్ణమైన వధో సంగముగా సిద్ధపరచు దేవా. ఆత్మ పొందుట ఆత్మ పూర్ణత అని మాకు నేర్పించు. ఈ ఆత్మ పొందకపోతే ఆత్మ పరిపూర్ణ కాలేమున్నాయి. ఆత్మ పొందినప్పుడే పరిపూర్ణంగా మార్చగలం. అతి స్థితి ఇది మనం మాకు అందరికి అనుగ్రహించి మహిమను పొందమని ఆత్మను కుమ్మరించి వచ్చిన యేసు మన ప్రార్థన ఆలకించి నమ్ము తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత.